ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ సైతం కూడా జిల్లాల విషయంలో కుదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముక్కలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ కనుక ముక్కలు చేసినట్టు అయితే ఉంటే ముఖ్యమంత్రిని మేము ముక్కలు చేస్తామంటూ నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిండు. అంతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సైతం కూడా సిద్దిపేట సిరిసిల్లని కూడా ముక్కలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. జిల్లాల కుదింపులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం ఆ పార్టీకి మేలు చేకూర్చుకునేటువంటి విధంగా ముక్కలు చేయాలన్నటువంటిది అది రేవంత్ రెడ్డి అటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే నువ్వు ముక్కలు చేస్తానంటే మరి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్నా చావలేని వాళ్ళ నువ్వు ముక్కలు చేస్తా అనే లోపు నీ ముక్కు కోసి మూసినదిలో పడేస్తారు. తోలు తీసి తర్వాత తోడికలు చేసి హుసేన్ సాగర్లో వేస్తారు. ఖబర్దార్ ఇంకోసారి ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే మాత్రం ఇదే శాస్త్ర జరుగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి లోనైతుడు, ఆగ్రహానికి గురైతుడు, తప్పకుండా బరాబర్ అవుతాడు. నేను చెప్తాను కదా, ముక్కు కోసి మూసిలో వేయటం ఖాయం ఇంకోసారి మాట్లాడితే అని చెప్పి ఖబర్దారని హెచ్చరిస్తాను. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడితేనే మీకు అభ్యంతరం అటువంటి కుట్ర జరుగుతూ ఉందా? అసలు జిల్లాల విభజన, జోన్ల విభజన శాస్త్రీయబద్ధంగా ఉందా? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? అసలు మనం హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ అనేది తెచ్చుకున్నాం. ఇలా హైదరాబాద్లో ఉద్యోగాలకి ఎవరన్నా వరంగల్లోడు వచ్చి ఉద్యోగం చేయగలుగుతారా? అదేగా 46 జీవో అనేది. అవును, నల్గొండోడు ఖమ్మం కూడా వచ్చి కరీంనగర్ కూడా వచ్చి ఉద్యోగం చేయగలుగుతారా? అంటే తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? ఆ రోజు 2018లో మొత్తుకొని నేను ఈ జోనల్ వ్యవస్థ మన కోసం కాదు, కేసీఆర్ గుప్పెట్లో ఉన్న ఉద్యోగ సంఘాల కోసం. నేను అధికారికంగా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. 2017-18లో మాట్లాడినా నిరుద్యోగులకు ఇంత అన్నం పెట్టదు ఈ జీవో, ఈ జోనల్ వ్యవస్థ. ఇన్ని జోన్ల ఉమ్మడి రాష్ట్రంలో 6 జోన్లు ఉంటే ఇన్ని మళ్ళీ మల్టీ జోన్లు, గజిబిజి, గందరగోళం, బాసర, భద్రాద్రి, ఏంది కథ అంతా? అరే ఇప్పుడు 10 జిల్లాలు, దాన్ని 33 జిల్లాలు చేస్తే 33 జిల్లాలు అవసరమా? ఒక 5 మండలాలు 4 మండలాలు కలిపితే ఒక జిల్లానా? ఏందది? దానికి ఒక స్థాయి, కలెక్టరేట్లు, దానికి హోదా అవన్నీ ఉండాలి. పరిపాలనా సౌలభ్యం అంటే కనీసం ఎన్నో 10 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాలు ఉంటే ఒక జిల్లా అన్న అందం ఉంటుంది, చందా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? సిద్దిపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి. అది కరీంనగర్ కింద వస్తుంది, సిద్దిపేట కింద వస్తుంది, ఒక ఊరు. అది అంటే ఒక మండలంలో 4 కలెక్టర్ల పెత్తనమా? నీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటున్నా? అంటే అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం మార్చుకునే వెసులుబాటు ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ ఎంత విస్తరించింది? ఇలా 1.5 కోటి పైన జనాభా ఉన్నది. ఇలా హైదరాబాద్ జిల్లానే ఉంది. మరి సికింద్రాబాద్ ఉందా? చెప్పండి. హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఎంత విస్తరించింది? మరి కొత్త జిల్లాలు వద్దా? ఎట్లుండాలి? శాస్త్రీయబద్ధంగా ఉండాలి, సరైనటువంటి విధానం ఉండాలి. విధానం లేకుండా సంఖ్య కోసం అంటే 3 + 3 33 అంటే 6. ఆయన అదృష్ట సంఖ్య 6 కాబట్టి నేను 33 జిల్లాలు చేస్తా. మరి ఎందుకు 24 చేస్తే పోయేది కదా? 10 జిల్లాలు 24 అన్నా కొంచెం భౌగోళిక నేపథ్యం ఇవన్నీ తీసుకున్నా కానీ కరెక్ట్గా పరిపుష్టిగా ఉండేది. అరే ఒక మండలం 2 మండలాలకు ఒక జిల్లా. ఇప్పుడు జనగాం జిల్లా చూడండి, సగం సిద్దిపేటలో ఉంటుంది, సగం ఇటు ఉంటుంది, కరీంనగర్లో ఉంటుంది. ఇప్పుడు హనుమకొండలో కొంత మన ఉస్నాబాద్ ఏదో ఉంది, మన హుజురాబాద్ సగం కరీంనగర్లో ఉంటుంది, సిద్దిపేటలో ఉంటుంది, ఉస్నాబాద్ సిద్దిపేటలో ఉంటుంది. కొంత అంత గందరగోళం ఉంది. మళ్ళీ 10 జిల్లాలకు తీసుకొస్తారా మీరు? 10 జిల్లాలని కాదు, ఒక శాస్త్రీయబద్ధంగా అన్నీ కూడా అంచనాలు వేసి అసలు జిల్లా అంటే ఎట్లుండాలి, దాని నైసర్గిక స్వరూపం ఎట్లుండాలి, ఏ విధంగా ఉండాలి, ఎన్ని నియోజకవర్గాలు ఉండాలి, ఎన్ని మండలాలు ఎట్లుండాలి. ఒక మండలం వచ్చేసి కరీంనగర్లో ఉంటే ఇంకో మండలం వచ్చి వరంగల్లో ఉంటుంది, ఇంకో మండలం వచ్చి సిద్దిపేట. ఇది ఎట్లా పరిపాలిస్తారు? ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిపైన ఎందుకు రేవంత్ రెడ్డి మొత్తుకున్నాడు? ఆ రోజు శాస్త్రీయబద్ధంగా జరగట్లేదు జిల్లాల విభజన, గజిబిజి గందరగోళం, దొరగారి సంఖ్యాబలం కోసం, దొరగారి అదృష్ట సంఖ్య కోసం. కేసీఆర్ గారు అదృష్ట సంఖ్య 6 అయితే 6 ఉండాలని చెప్పి 3 + 3 అని ఇచ్చుకుంటూ పోయాడు. ఇచ్చుకుంటూ పోవటం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? ఏమైనా ప్రయోజనం ఉందా? చెప్పండి. ఏం ప్రయోజనం లేదు. ఒక మండలం వచ్చి 4 జిల్లాల్లో ఉంటే 4 జిల్లాల కలెక్టర్లు అనుమతులు కావాలి, ఏదైనా పని కావాలంటే 4 జిల్లాల కలెక్టర్ల దగ్గర పోయి ఆ కాగితాలు వచ్చేసరికి పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని పరిపాలనాపరమైన లోపాలు ఉన్నాయి. వాటన్నిటి సరిదిద్దడం కోసం కొత్త జిల్లాలు సృష్టిస్తారా, ఎన్ని జిల్లాలు చేస్తారు అంటున్నారు కదా, అందరినీ కలవమంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా ఎవరైనా వచ్చి కలవమంటే కలవాల్సింది పోయి ముక్కలు చేస్తామంటావు, ఎంతవరకు న్యాయం చెప్పండి? చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా వచ్చి మీకు ఏదైనా సమాచారం మీ జిల్లాల పట్ల అవగాహన ఉండి నాకు ఇట్లా కావాలని కొంచెం మాకు సూచన చేస్తే దాన్ని మేము ఆలోచన చేస్తాం రండి అని ఆహ్వానించిన తర్వాత నువ్వెవడు ముక్కలు చేయడానికి అంటే వీళ్ళంతా మటన్ కొట్టు మస్తాన్లా ఏంది? ఆయనేమో తోలు తీస్తున్నట్టు, ఈయనేమో ముక్కలు చేస్తాడు. ముక్కలు చేసే పని ఎవరిదండి?
మటన్ కొట్టు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తోలు తీసే పని వాళ్ళ మేకలు గొర్రెలు తోలు తీసి అమ్ముకుంటారు వాళ్ళు. వాళ్ళ వృత్తి అది. ముక్కలు కొట్టేది ఎవరు? మనుషులు కొడతారా ముక్కలు ఏడన్నా? ముఖ్యమంత్రిని ఎవడన్నా మాట అంటాడండి? సిగ్గున్నోడు ఎవడన్నా? మెడకాయ మీద తలకాయ లేని శ్రీనివాస్ యాదవ్. అందుకే నువ్వు అంత సీన్ లేదు నీకు. నువ్వు ముక్కలు చేసేలోపు ముక్కు కోసి మూసిలేస్తాం. ఇది గుర్తుపెట్టుకో ఖబర్దార్. సో కేటీఆర్ సైతం కూడా మీ పార్టీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని సైతం కూడా వాళ్ళకి వచ్చేగారండి. అక్కడ ఏది అశోక్ నగర్ లో ఆయనను ఉరిదీయాలి, వరంగల్లో ఏమో మీ ముఖ్యమంత్రి అవులే అంటాడు. అవులే అంటాడు. ఒక లుచ్చాగాడిని ఎవడు పట్టించుకుంటాడండి? అధికారం కోల్పోయి మన మెంటల్ ఆసుపత్రిలో వేయాలి. మానసిక రోగ ఉంది కదా ఎర్రగడ్డలు వేస్తే చక్కగా తిక్క కుదిరిద్ది. ఇష్టం వచ్చడం మాట్లాడతారండి. ప్రతిపక్ష మాజీ మంత్రివి ఎంత హుందాగా ఉండాలండి. అందుకే ఒక్కటే అంటున్నాం మేము, నువ్వు ఒక్క ముళ్ళుతోనే తీస్తాడు రేవంత్ రెడ్డి. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం, బరాబర్ అంటాం. నువ్వు ఆ రోజు దద్దమ్మన్నాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మేము చవట అన్నాం. అదే తోలు తీస్తానన్నాడు. కాబట్టి మేమేం చేస్తానన్నాం? అది మాటకు మాట చెల్లు మాటకు మాట చెల్లు గుర్తుపెట్టుకోండి. కాబట్టి నువ్వు హౌలే అంటే మేము లుచ్చాగా అంటాం, బేవకూఫ్ గాడు అంటున్నాం. నిజంగానే బేవకూఫ్ గాడు చేసే పనులు ఇవన్నీ. బఫూన్ గాడు, బేవకూఫ్ గాడు ఒక్క మాట అంటే 100 మాటలు వస్తాయి. నోరు నాలుక జీలుస్తాం. తలసాని కేటీఆర్ ఇంకోసారి పద్ధతిగా మాట్లాడకపోతే, పద్ధతి మార్చుకోకపోతే బరాబర్ నాలుక చీలుస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చకపోతేనే కదా వాళ్ళు అటువంటి ఏం హామీలు నెరవేర్చాలి? ప్రజలంతా 420 హామీల పైన 6 గ్యారంటీల పైన మేమే చెప్తుంటామా? ఇది మంచి ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తుంది. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడపడం కోసం ఇలా తలసరి ఆదాయాన్ని 4,30,000 పెంచాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా 2047కి 24 లక్షల ఒక్కొక్కళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. కేంద్రం సాయం చేయకున్నా, వికసిత భారత్ అని చెప్పి వాళ్ళు వివక్ష చూపించిన, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిధులు ఇచ్చి తెలంగాణకు ఇవ్వకున్నా, పోలవరం రంగారెడ్డికి ₹1 ఇవ్వకున్నా, వాళ్ళ యొక్క మన పాలమూరు రంగారెడ్డికి ₹1 ఇవ్వకున్నా, పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చి అన్యాయం చేసిన, విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చిన, తెలంగాణ బయ్యారానికి ₹1 ఇవ్వకున్నా, ప్రారంభించకున్నా, ఇలా మేము రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? దేశంలో ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తాడు. అరే ఒక రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇస్తే సంతోషం నిధులు, ఇవ్వకున్నా మేము ఎట్లా ఎదగాలో మాకు తెలుసు అని చెప్పి పెట్టుబడులు ఆకర్షిస్తాం లేదా? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ ఏం కొరత వచ్చింది చెప్పండి. ఇలా 1,06,000 కోట్లు రైతాంగానికి సాయం చేసినాం. ఉచిత విద్యుత్ పేరు మీద 16,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 20,650 కోట్లు 2 లక్షల రుణమాఫీకి దాదాపు 25,30,000 మంది రైతుల ఖాతాలో వేసినాం. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని పని మేము ₹1,00,000 రుణమాఫీ 10 ఏళ్లలో చేయలేకపోయారు. వాళ్ళు మిత్తి మాఫీ చేస్తే మేము 2 లక్షల రుణమాఫీ చేసేసినాం. ఎక్కడ వాళ్ళకి మాకు పోలికి ఎక్కడ చెప్పండి? పంట నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా 260 కోట్లు 2 దఫాలుగా వాళ్ళకు, మొన్న అంతకుముందు 220 కోట్లు, మొన్న 190 కోట్లు, మొన్న వర్షాల కారణంగా ఇది రకరకాల ప్రకృతి వైపరీత్యాలు రైతుల ఖాతాల్లో వేసినాం. ఎక్కడ ఏం చేసిన? గృహజ్యోతి పథకం కింద 52,38,000 పైచిలుకు మందికి ఉచిత విద్యుత్ అందుతుంది. 200 యూనిట్ల లోపు వాళ్ళకి 500 సబ్సిడీ, 45 లక్షల మంది పైచిలుకు కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. తర్వాత ఇందిరమ్మిళ్ళు చెప్పుకోవాలా. ఇలా 3.5 లక్షల ఇందిరమ్మిళ్ళు ఇప్పుడు పూర్తయిపోయిన ఇందిరమ్మిళ్ళు. అదేవిధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మిళ్ళు కడతాం. పేదవాడికి ఏం కావాలి? కూడు గూడు. నువ్వేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను, అమ్మారు 2 సార్లు ఓట్లేసారు, కట్టినవా? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే కానీ నీ పార్టీ కార్యాలయం కట్టుకున్నావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే కానీ అవసరం లేకపోయినా సెక్రటరియట్ నువ్వు రాజభవనం లెక్క ఒక రాజు లెక్క కట్టించుకున్నావు. ఏం పేదవాడు గుడిసె కట్టలే? గుడిసెని వాడు నీవు కడతామని చెప్తే వాడు గుడిసె పీక్కొని ఎండలో ఎండిపోయా, వానలో దడిసిపోయా. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఫస్ట్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కూడు గూడు, పేదవాడికి గూడు, ఇందిరమ్మిళ్ళ రూపంలో గూడు కట్టినాం. ఇలా కూడు సన్నబియ్యం రూపంలో ఇలా 3,10,00,000 రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తున్నాం. సామాన్య మధ్యతరగతి వాళ్ళు హాయిగా ఇలా శ్రీమంతులు ఆనందం తింటున్నారు, సామాన్యులు కూడా అదే ఆనందం తింటున్నారు. ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని పేదవాడు సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు తలుసుకుంటున్నారు. అంటే వృద్ధులకు వితంతువులకు ఇచ్చినటువంటి మహిళల ఆ ముచ్చట కూడా తీరుస్తాం. ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తాం? అది కూడా తీసినాం. 70 లక్షల మంది రైతుల ఖాతాలో వేస్తాం. 21,000 కోట్లు వేసినాం మొత్తం కూడా. ఆ ముచ్చట తీర్చినాం. ఇప్పుడు ఏమన్నారు? నువ్వు మహిళలకు ఇస్తాం, అది కూడా ఇస్తాం. ఇలా 8,000 కోట్లు మహిళలకు ఆదా చేస్తున్నాం మేము. ఇలా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మూలంగా ఎంతమంది, దాదాపు నెలకు 3,000 4,000 ప్రతి మహిళ కాలేజీకి పోయే విద్యార్థిని, అదేవిధంగా వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసే బుట్టలు వేసుకొని బస్సుల్లో పోయేవాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు వాళ్ళు. ఆ ఎదుగుదలను చూసి మా పుట్టగతులు ఉండమని చెప్పి కావాలని చెప్పి
కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వీళ్ళు విమర్శిస్తున్నారు. కాబట్టి అది చూసి వీళ్ళకి నచ్చట్లేదు. కాబట్టి మేము ఇవ్వాల్సినది 2500 కూడా ఇస్తాం, ఆ ముచ్చట కూడా తీరుస్తాం. ఎందుకంటే ఇప్పుడే గట్టెక్కుతున్నాం, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఏ రూపాయి వచ్చినా పేద ప్రజల సంక్షేమానికి, అది ఆసరా పెన్షన్లు అది కూడా ఇస్తాం, బరాబర్ 2500 4000 రూపాయలు చేస్తాం. అది ఆ ముచ్చట కూడా తీరుస్తాం. మీరు ఇప్పుడు ఏమి ఇవ్వరన్నారు, ఇవ్వలేమన్నారు, అవన్నీ ఇచ్చినాం, ఇవి కూడా ఇచ్చి తీరుతాం. పెద్ద సమస్య కాదు. కాంగ్రెస్ సంక్షేమ పథకాల పుట్టినలు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పేదవాడికి గరీబీ హఠావు అన్నది, రాజాభరణాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ. అదేవిధంగా భూసేకరణ చట్టం రైతునే రాజు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆహార భద్రతా చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవరండి ఏ చట్టాలు? ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీలకు 42% కాదు, అసలు ఈరోజు బీసీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు 69% రిజర్వేషన్లు ఇచ్చి 9వ షెడ్యూల్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా బీజేపీ ఎందుకు చేర్చట్లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలు దానికి పనికిరావా బీజేపీకి? కాబట్టి ఓబీసీలకు 2006 వరకు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థల రిజర్వేషన్లు 2006 వరకు ఆ రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లంబాడీలను, బీసీలుగా ఉన్న లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఇందిరాగాంధీ. ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. 20 లక్షల ఎకరాలు పంచినాం మేము పేదలకు. హైదరాబాద్లోనూ 6 లక్షల ఎకరాలు దామోదరం సంజీవయ్య గారు ఇందిరాగాంధీ నేతృత్వంలో పంచిండు. మీరు ఏమైనా పంచిరా చెప్పండి, మీరు చెప్పుకునే ఘనత. ఇలా ఏది చేసినా, తెలంగాణ ఇచ్చినా, చట్టాలు చేసినా, సంస్కరణలు చేసినా కాంగ్రెస్ పార్టీనే చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి. రేపు ఈ 42% రిజర్వేషన్లు కూడా ఇస్తే మంచిదే, మీరు ఇవ్వకుంటే ఆ యొక్క ఆలోచన కూడా, ఆ యొక్క చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది బరాబర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.